ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టిలో పడకుండా ఉండాలంటే, మన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌లో క్యాష్ ఎంతవరకు డిపాజిట్ చేసుకోవచ్చు? ఒకవేళ లిమిట్ దాటితే ఏమవుతుంది? విత్‌డ్రాల్స్‌కి కూడా ఇటువంటి లిమిట్స్ ఏమైనా ఉన్నాయా? ఎలాంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ రడార్ దృష్టిలో పడదాం? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పెరుగుతున్న డిజిటల్ అవసరాలకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా మందికి అయితే ఒకటి కంటే ఎక్కువ అకౌంట్సే ఉంటున్నాయి. ఇంకోటి ఏంటంటే స్టడీగా ఇన్కమ్ వచ్చేవాళ్ళు ఆ వచ్చిన డబ్బుని సేఫ్గా దాచుకునే బెస్ట్ ప్లేస్ బ్యాంక్ అనుకుంటున్నారు. ప్లస్ దాని మీద ఎంతో కొంత ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. శాలరీ క్లాస్కి అయితే అకౌంట్ కంపల్సరీ. వాళ్ళకి జీతాలు అకౌంట్లోనే పడతాయి కాబట్టి క్యాష్ పేమెంట్స్ ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ ఆపేసాయి. ఇప్పుడు అసలు విషయం, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఏ పర్సన్ అయినా ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 10 lakhs కంటే ఎక్కువ డబ్బు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తే ఆ డీటెయిల్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి బ్యాంక్స్ అందజేస్తాయి అన్నమాట. బ్లాక్ మనీని తగ్గించడం కోసం అండ్ ట్యాక్స్ బేస్ని పెంచుకోవడం కోసం కూడా గవర్నమెంట్ పెట్టిన రూల్ ఇది. ఈ 10 lakhs ఒకేసారి వేసినా, లేకపోతే ఒకసారి 3 lakhs, ఒకసారి 5 lakhs, లేకపోతే ఇంకోసారి 2 lakhs, ఇలా టోటల్ కలిపి 10 lakhs అయినా కానీ మీరు ఐటీ డిపార్ట్మెంట్ రడార్లోకి వచ్చేసినట్టే. మరి విత్డ్రాల్స్ కూడా సేమ్ రూల్. పైగా ఫైనాన్షియల్ ఇయర్లో 20 lakhs దాటి విత్డ్రా చేస్తే బ్యాంక్స్ డైరెక్ట్గా 2% టీసీఎస్ డిడక్ట్ చేసేస్తాయి. టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ అనమాట. ఏ ట్రాన్సాక్షన్స్ ఈ లిస్ట్లోకి వస్తాయి? క్యాష్ డిపాజిట్ ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్ కోసమైనా, లేకపోతే షేర్స్, మ్యూచువల్ ఫండ్స్ కోసమైనా, క్రెడిట్ కార్డ్ ఎక్స్పెన్సెస్ కోసమైనా, ఫారెన్ ఎక్స్చేంజ్ కొనుక్కోవడానికైనా, లేదా ఇంకేదైనా ప్రాపర్టీ కొనుక్కోవడానికైనా, ఏదైనా సరే క్యాష్‌గా అయితే వాడకూడదు. అదే ఈ లిమిట్ కరెంట్ అకౌంట్స్ అయితే గనుక 50 lakhs. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే 10 lakhs లిమిట్ ఒక బ్యాంక్ అకౌంట్‌కి కాదు. ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని అకౌంట్స్ మీద ఓవరాల్ లిమిట్. ఎగ్జాంపుల్‌కి ఒక బ్యాంక్‌లో 4 అకౌంట్స్ ఉంటే అన్నీ కలిపి 10 lakhs అనమాట. అన్నిటికి కలిపి లిమిట్ 10 lakhs. అలాగే మనకి ఒక 3 డిఫరెంట్ బ్యాంక్స్‌లో అకౌంట్స్ ఉన్నాయనుకుందాం. అప్పుడు ఆ 3 బ్యాంక్ అకౌంట్స్‌కి కలిపి 10 lakhs లిమిట్ అనమాట. ఇండివిడ్యువల్‌గా కాదు. ఇక్కడ ఈ టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనీ లాండరింగ్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు అండ్ హవాలా ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు, లేకపోతే సైబర్ క్రైమ్స్ వేరే చేసేవాళ్ళు చిన్న చిన్న కస్టమర్స్‌ని టార్గెట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్‌లో ఉన్న డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళని, అంటే పెద్దగా అకౌంట్స్ వాడని వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసి వాళ్ళ అకౌంట్స్‌లో బిగ్ అమౌంట్‌ని డిపాజిట్ చేసేస్తారు. వాళ్ళకి కొంచెం కమిషన్ ఆశ చూపించి వాళ్ళ అకౌంట్స్‌లో మనీని వాళ్ళ సొంత అకౌంట్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటారు. ఇప్పుడు ఫ్రాడ్‌స్టర్స్ మనీ బ్లాక్ నుంచి వైట్ అయిపోయింది. కానీ ఎవరి అకౌంట్‌లో ఇలా చేశారో వాళ్ళకి వస్తాయి ఐటీ నోటీసులు. రియల్ కల్ప్రిట్స్ తప్పించుకుంటారు. ఏమీ తెలియని అమాయకులు ఇరుక్కుంటారు. మీలో ఈ అవేర్‌నెస్ తేవడమే ఈ టాపిక్ యొక్క మెయిన్ మోటో. బ్యాంక్స్ ఇలా 10 lakhs దాటి క్యాష్ డిపాజిట్ చేసేవాళ్ళ లిస్ట్‌ని రెగ్యులర్‌గా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్‌కి సబ్మిట్ చేస్తూ ఉంటాయి. ఫర్దర్ టాక్స్ ఆఫీసరు ఎంక్వైరీ చేస్తారు. మీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? సరిపడా టాక్స్ కట్టాకనే వచ్చిందా? లేదా? అని డీటెయిల్స్ అన్నీ మీరు సబ్మిట్ చేయాల్సొస్తుంది. మన దగ్గర ప్రాపర్ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంటే ఎంతైనా చేసుకోవచ్చు. సరైన డాక్యుమెంట్ లేకుండా లిమిట్ దాటి క్యాష్ జోన్‌కి వెళ్ళకపోవడమే బెటర్. ఎందుకంటే ఐటీ నోటీసెస్‌కి రిప్లై ఇచ్చుకొని ప్రూవ్ చేసుకోవడం పెద్ద తలనొప్పి. ఇన్కమ్ టాక్స్ లాలోని 114 సెక్షన్‌లో ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్ ఆఫర్ చేసే ప్రతి ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌కి ఈ రూల్స్ వర్తిస్తాయి. పోస్ట్ ఆఫీస్‌లు అవ్వచ్చు, కార్పొరేట్స్, బ్యాంక్స్, ఎన్‌బీఎఫ్‌సీస్ ఇలా అన్నీ ఈ యాక్ట్ కింద వచ్చేస్తాయి. ఓన్లీ 10 lakhs క్యాష్ లిమిట్ ఏది కాదు. ఇంకా చాలా డీటెయిల్స్ ఐటీ డిపార్ట్మెంట్‌కి వెళ్తాయి. అవేంటంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో 1,00,000 కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ బిల్లు క్యాష్ రూపంలో కడితే, నెక్స్ట్ ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో క్యాష్ కాకుండా ఎలా అయినా 10 lakhs అండ్ అబోవ్ క్రెడిట్ కార్డ్ బిల్ కట్టినా, లేకపోతే ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో 10 lakhs కంటే ఎక్కువ మనీతో షేర్స్ కానీ, బాండ్స్ కానీ, డిబెంచర్స్ గానీ కొంటే, లేక ఏదైనా కంపెనీ ఓపెన్ మార్కెట్‌లో 10 lakhs కంటే ఎక్కువ మనీతో షేర్స్ బైబ్యాక్ చేసినా, మ్యూచువల్ ఫండ్‌లో 10 lakhs కంటే ఎక్కువ మనీతో యూనిట్స్ బై చేసినా, అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో. లేకపోతే 10 lakhs కంటే ఎక్కువ ఫారిన్ కరెన్సీని సేల్ చేసినా, ఒకవేళ ప్రాపర్టీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనుకోండి 30 lakhs కంటే ఎక్కువ వాల్యూ ఉన్నదాన్ని అమ్మినా, కొన్నా
ఉన్న వాటిల్లో ఏ కేటగిరీలోకి మీరొచ్చినా, మీ డీటెయిల్స్ మీరు ఎంత సీక్రెట్‌గా ఉంచాలనుకున్నా ఉండవు. ఎందుకంటే పాన్ అండ్ ఆధార్ లింక్ అయి ఉండడం వల్ల. ఆల్ ఇండియాలో మీరు ఎక్కడ ఎలాంటి ట్రాన్సాక్షన్ చేసినా ఐటీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు చాలా ఈజీగా ట్రాక్ చేయగలరు. ప్రాపర్ డాక్యుమెంటరీ రికార్డ్ లేకపోతే ఇన్‌కమ్ టాక్స్ నోటీస్ రావడం ఖాయం. సో, ఎలాంటి అన్‌లాఫుల్ ట్రాన్సాక్షన్ పరిధిలోకి రాకుండా సేఫ్‌గా, పీస్‌ఫుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. వీడియో మీద మీ కామెంట్స్‌ని కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. థాంక్ యూ.